వాళ్ళకి ఓటీపీ కూడా ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి స్లిప్ కూడా ఇచ్చేస్తున్నారు, దట్ కమ్ అండ్ టేక్ ద విల్ గెట్ ద డెలివరీ ఆన్ సో ఇన్ సో డేట్. ఒకటి రాసి ఇచ్చారు, గోడౌన్ పోయి తీసుకోండి అన్నారు, ఓటీపీ వచ్చింది, గోడౌన్ పోయి తీసుకోమంటున్నారు, డెలివరీ బాయ్ రావడం లేదు. కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఏదన్నా బుక్ అవుతుంది 45 days అడుగుతున్నారు, బుకింగ్ 45 days కంపల్సరీ అడుగుతున్నారు. కస్టమర్స్ అందరూ కంటిన్యూ రావడం వల్ల మేము కూడా ఇబ్బంది పడుతాం, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఓవరాల్గా మేము కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంత అయ్యో ఏమవుతుందో, గ్యాస్ రాకపోతే ఎట్లా వండుకోవాలో తినాలన్నది ఒక బాధే ఉంది, కానీ ఏం లేదు. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ అజిత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత అనేది హెవీగా ఉందని చెప్పేసి కూడా వినబడుతూ ఉంది. కొన్ని గ్యాస్ ఏజెన్సీల దగ్గర కూడా లైన్లు క్యూలో భారీగా కనబడుతున్న సందర్భం కూడా మనం గమనించవచ్చు. అంటే ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు దేశాల యుద్ధాల కారణంగా భారతదేశంలో ఈ చమురు ఉత్పత్తుల గురించి కావచ్చు, చమురు సరఫరాకు సంబంధించి కూడా ఇక్కడ కొరత వచ్చిందా, యుద్ధం ఏ దేశంలో జరుగుతుంది, సమస్య ఏ దేశంలో తలెత్తింది, దీనికి సంబంధించి మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఉన్నాం, ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఇక్కడ చూస్తే మాత్రం ఇందాక నుంచి భారీగా లైన్ కనబడుతుంది సార్. అసలు ఈ ఏజెన్సీలో అంటే గ్యాస్ ఉందన్నట, లేకపోతే రేపో ఎల్లుండో ఇచ్చేటట్టుగా ఉందా, ఎట్లా ఉంది సార్ పరిస్థితి అసలు? సార్ ఇప్పుడు బుకింగ్స్ తీసుకుంటే ఓకే 30 days తర్వాత డెలివరీ. 30 days తర్వాత? ఎస్. ఓకే. నంబర్ 1. నంబర్ 2, మనం ఇంతకుముందు బుకింగ్ చేసి ఉంటే సపోజింగ్ మన చేతికి రాలేదు, అది దే ఆర్ సేయింగ్ బిట్వీన్ 2 days to 4 days దే కెన్ డెలివర్. ఎందుకంటే ఎక్సోడస్ టూ మచ్ ఆఫ్ క్రౌడ్, దిస్ ఇస్ ద స్టేటస్. సో నేను అడిగాను ఎప్పటివరకు ఇది లూజ్ అవుతుంది ఆర్ అవైలబిలిటీ అని అంటే, యుఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి 2 లోడ్స్ వస్తున్నాయి, అది రావడానికి 24 days పడుతుంది, అక్కడ నుంచి ఇంకో 4 రోజులు పడుతుంది. సో దట్స్ 28 days. యూ క్యాన్ టేక్ ఇట్ as 30 days. ఎంత సెట్ అయిపోతుంది, నెల రోజులు మాత్రం నీకు ఇట్లనే ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ వాట్ హి టోల్డ్ మీ. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైతే గ్యాస్ కోసం బుక్ చేసుకుంటారో సార్, ఇంతకుముందే ఓటీపీ ఇమీడియట్లీ వచ్చేది, అంటే ఇప్పుడు ఓటీపీ వస్తేనే గ్యాస్ అనేది డెలివరీ అవుతుందా, లేకపోతే ఓటీపీ రావడానికి కూడా టైం పడుతుందా? అది కూడా టైం పడుతుంది. ఓకే. అంటే ఒకవేళ ఓటీపీ ఖచ్చితంగా వస్తే గ్యాస్ అనేది డెలివరీ చేయాలి కాబట్టి డిలే చేయడం అనుకోవచ్చా? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లోపల ఆల్రెడీ ఉన్నారు, ఓకే, వాళ్ళు అక్కడిదక్కడే బుకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఓటీపీ కూడా ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి స్లిప్ కూడా ఇచ్చేస్తున్నారు, దట్ కమ్ అండ్ టేక్ ద విల్ గెట్ ద డెలివరీ ఆన్ సో ఇన్ సో డేట్. ఓకే. ఇమీడియట్లీ కూడా అవుతున్నాయి కొన్ని, సో ఇన్ సో డేట్ మీకు డెలివరీ వస్తుంది అని అనేది. ఓకే. అంటే ఏ టైంలో కూడా డెలివరీ అవుతుంది అనేది కూడా డేట్ అనేది మెన్షన్ అయ్యి వస్తుంది చెప్తున్నారు. ఓకే. కానీ అందరికీ చూడండి, ఇప్పుడు ఖాళీ చేసుకొని వస్తున్నాడు, అవును, ఇది హాలత్. బట్ చాయిస్ లేదు. మీరు అన్నట్టు ఆ దేశాలు కొట్లాడుతుంటే మనం పరిస్థితి భరిస్తున్నాం. దట్స్ అ వెరీ పాథటిక్ సిచ్యువేషన్. బట్ మన దేశం ఎందుకు సెట్ కాలేదని అంటే అది మనం అడగలేము, చెప్పలేము. అన్నిటికీ ప్రభుత్వంతో పాటు ఉండాలి, సమన్వయంతో సానుకూలంగా చేసుకుంటూ పోవాలంటారు. అంతే, నడిపించుకోవాలండి. ఓకే. అంతే. దట్ ఈజ్ మై సిన్సియర్ ఒపీనియన్ అండ్ విష్. ఓకే. అందరితో పాటు ఉండాలి. ఓకే సార్. అలాగే ఇక్కడ కొంతమంది ఎవరైతే గ్యాస్ కోసం వచ్చారో ఆ పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి గ్యాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళకి ఓటీపీలు వస్తున్నాయా, ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని రోజుల్లో డెలివరీ అనేది వస్తుంది, అంటే వాళ్ళ ఒక అప్డేట్ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో డెలివరీ చేయబడుతుంది అనేది కూడా ఆ మెసేజ్లో అనేది క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న కొంతమందిని కూడా అడుగుదాం, ఓటీపీ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళకి వస్తుంది ఒకసారి అడుగుదాం మనము. గ్యాస్ బుక్ చేసి 12th March గ్యాస్ బుక్ చేసిన, ఓకే, ఇంతవరకు రాలేదు, మెసేజ్ వస్తుంది, రాలేదు. ఓకే. ఇక్కడికి వచ్చాను, ఆఫీస్కి వచ్చాను, వచ్చి అది రాసి ఇచ్చారు వాళ్ళు. డేస్ చాలా పాస్ అయినాయి కదా, 14 days అయింది ఇవాళకి బుక్ చేసి. ఇప్పుడు వాళ్ళు ఒకటి రాసి ఇచ్చారు, గోడౌన్కి పోయి తీసుకోండి అన్నారు, ఓటీపీ వచ్చింది, గోడౌన్ పోయి తీసుకోమంటున్నారు, డెలివరీ బాయ్ రావడం లేదు. ఇది సంగతి. ఓకే. అసలు డెలివరీ బాయ్ వచ్చి డెలివరీ చేయాలా, డోర్ డెలివరీ, అది చేయడం లేదు. నేనే అక్కడ పోవాలా, గోడౌన్ పోయి తీసుకోవాలా. ఇది సంగతి. అంటే ఇప్పుడు ఏజెన్సీలో లోపల మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చి అడిగితే గోడౌన్కి వెళ్ళి తీసుకోండి, డెలివరీ బాయ్ ఇంటికి రావడానికి టైం పడుతుందని అంటున్నారు. మీరేం చెప్తున్నారు? నేనేం చెప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళు లేరు అంటున్నారు, అంతే ఒకటే. ఓకే. డెలివరీ బాయ్ లేరు వాళ్ళు రారు అంటున్నారు, మీరే పోయి తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు మీరు ఎంత పెరిగింది బ్రదర్? అంటే మీరు ఎప్పుడు బుక్ చేశారు? మీరు 35 rupees పెరిగింది. 35 రూపీస్. 35 rupees పెరిగింది గ్యాస్ మీద. ఓకే. అంటే మీకు ఎంత చూపించింది? అంటే బిల్ జనరేట్ అయ్యి వస్తుంది కదా మెసేజ్. 50 ఉండే. ఓకే. 950 ఉండే, ఇప్పుడు 35 rupees పెరిగింది. 970 అయింది, ఇప్పుడు 975. మీరు జనరల్గా ఏ రోజు బుక్ చేశారు మీరు గ్యాస్? మేము బుక్ చేసి నెల 15 రోజులు అవుతుంది, ఇంకా గ్యాస్ రాలేదు. నెల 15 రోజులు అవుతుంది మీరు బుక్ చేసి? నెల 15 రోజులు ఇంకా గ్యాస్ రాలేదు ఇప్పటివరకు. ఓకే. అంటే మీరు ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు ఏజెన్సీ దగ్గర గ్యాస్ కోసం? ఇప్పుడు 5వ సారి ఇక్కడ రావడం లేదు. అంటే వచ్చినప్పుడల్లా ఏం చెప్తున్నారు వాళ్ళు?
వచ్చినప్పుడల్లా అయిపోయింది, బుకింగ్ అయిపోయింది, పంపిస్తున్నాము అని చెప్తున్నారు మాకు అంతే. ఇంకా వేరే రాలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్య కూడా కొంతమంది ఏంటంటే ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళకి నెల 45 డేస్ అని అంటున్నారు కదా, కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళకి ఏదన్నా బుక్ అవుతుంది. ఒకసారి 45 డేస్ అడుగుతున్నారు వాళ్ళు బుకింగ్ అయ్యేవారు. 45 డేస్ కంపల్సరీ అడుగుతున్నారు. ఓకే. బుక్ చేసుకున్న 45 డేస్ తర్వాతనే ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏమంటున్నారు అంటే ఏజెన్సీ వాళ్ళు గోడౌన్కి వెళ్ళి తీసుకోండి మీకు అర్జెంట్ ఉంటే అని అంటున్నారు కదా, మీతో అలా చెప్పారా? గోడాంకి వెళ్తేనే ఇమ్మీడియట్ ఇచ్చేస్తున్నారు, కొంతమందికి ఇస్తలేరు, కొంతమంది సతాంస్తున్నారు అంతే. మిగతాలోకి ఇచ్చేస్తున్నారు ఇమ్మీడియట్లీ. అంటే ఓటీపీ అనేది మ్యాండేటరీ కదా, ఓటీపీ వస్తేనే వాళ్ళు డెలివరీ అనేది ఇస్తారు. ఇస్తున్నారు, అట్లా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఓటీపీ వచ్చిందా? మీకు ఓటీపీ వచ్చింది కానీ డెలివరీ కాలేదు మాకు. ఓటీపీ వచ్చేసింది మాకు. ఓటీపీ వచ్చింది, ఓకే. డెలివరీ పర్సన్ ఇంటికి రాలేకపోతున్నాడు, స్టాక్ తక్కువ ఉండడం వల్లనో లీవ్ ఉండడం వల్లనో, ఓకే. మరి గోడౌన్ దగ్గరికి వెళ్తే ఇస్తున్నారని అంటున్నారు కదా, మీరు ఎందుకు తీసుకోలేదు? మేము పోయినాం ఆల్రెడీ, మాకు ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఏమన్నారు అసలు, స్టాక్ లేదన్నారా, ఏం చెప్పారు అసలు? ఆయన స్లిప్ అనేది ఆయన దగ్గర ఉండిపోయింది అని చెప్పింది. ఎవరు సప్లై చేస్తారు కూడా ఆయన దగ్గర ఉండిపోయింది అని చెప్పింది. ఓకే. पकाए हम लोग इतने दिन से यूँ में गैस हो जाता हमारे कने। हाँ, मैं दुबई में रहती थी, वह गड़बड़ा हो रहे बोल के न्याय, अब तक हम सिलेंडर नहीं लेते थे, ऐसे छोड़ दिया। अब जरूरत है ज़रा दियो बोले तो हरगिज़ नहीं आ रहे, ना फोन उठा रहे, ना कुछ उठा रहे, क्या करना बोलो। अच्छा। हाँ, तब फिर के मैं अकेली हूँ, जाड़ा बुखार आ रहा रमज़ान से मेरे पकाने को है ज़र्रा भी नहीं है। अच्छा। क्या करना, वो थे तो मैं इस्तेमाल कर लिया, अब दुबई से आ गई। हाँ, बहुत परेशान करते हैं, अभी लाइन में मैं कैसे जाऊँ, मेरी तबीयत ख़राब हो रही है। अब हाइस में गैस ही नहीं है, मैगियाँ खा के रह रहे हैं हम लोग। ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకాలుగా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఒక అన్న చెప్పిన విధంగా మనం చూస్తే కనుక 30 రోజుల నుంచి 45 రోజులు పట్టింది, నేను బుక్ చేసిన తర్వాత ఇప్పటివరకు నాకు రాలేదు. ఏజెన్సీ దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు గోడౌన్కి వెళ్ళండి అంటున్నారు, గోడౌన్ దగ్గరికి వెళ్తే కూడా అక్కడ డెలివరీ చేయడానికి కూడా ఇబ్బంది అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, ఏజెన్సీ వాళ్ళతో కూడా అసలు అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కనుక్కుందాం. బయట ఎలా అయితే ఉందో లోపల అంతకంటే ఘోరంగా ఉంది, లైన్ అయితే భారీగా కనబడుతుంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతి కౌంటర్ దగ్గర కూడా పబ్లిక్ అయితే లైన్లో నిలబడుతున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్తో కూడా ఒకసారి మాట్లాడదాము. అసలు బుక్ చేసుకున్న వాళ్ళకు ఓటీపీ ఎప్పుడు వస్తుంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బ్రదర్ ఒక్క నిమిషం, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎట్లుంది అంటే ఇంతమంది లైన్లో ఉన్నారు కదా, ఎట్లుంది బ్రదర్? అంటే ఓకేనా, ఎమ్మటే ఓటీపీలు వస్తున్నాయా? డెలివరీ అనేది ఎన్ని రోజులు జరుగుతుంది? డెలివరీ అనేది కొంచెం టైం తీసుకొని అవుతుంది, పానిక్ బుకింగ్ ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకొని సప్లై అవుతుంది. అంటే ఇప్పుడు గ్యాస్ అనేది కొరత ఉంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా, మీ ఏజెన్సీ దగ్గర సిచ్యువేషన్ పర్లేదా, ఎట్లా ఉంది, ఎన్ని రోజుల్లో మీరు ఇవ్వగలరు? లేదు, బట్ కన్నా కస్టమర్స్ అందరికి కంటిన్యూ రావడం వల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఓవరాల్గా మేము కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే స్టాక్ ఉందా లేకపోతే వీళ్ళే స్టాక్ లేదనుకొని ఇట్లా? స్టాక్ ఉంది కానీ కస్టమర్స్ ఒకసారి రావడం వల్ల టైం అనేది ఎక్కువ పడుతుంది. జనరల్గా నార్మల్గా రాకుండా ఒకటేసారి ఫ్లోటింగ్ రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం మేము కూడా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు రీసెంట్గా ఈ రోజు కావచ్చు నిన్న కావచ్చు బుక్ చేసుకుంటే ఓటీపీ అనేది ఇమీడియట్లీ వస్తుందా, టైం పడుతుందా సార్? బిల్ ప్రింట్ అయినప్పుడు బిల్ అనేది మెసేజ్ అనేది వస్తుంది. ఓకే. అంటే కొంతమందిని ఏంటంటే 1 month 45 days అని కూడా చెప్తున్నారు బయట, కొంతమందికి ఏమో గోడౌన్ దగ్గరికి వెళ్ళండి సార్ అని కూడా చెప్తున్నారు. అంటే డెలివరీ టు బుకింగ్ గ్యాప్ అది. బుకింగ్ అయినాక మళ్ళీ నార్మల్గా గ్యాస్ అందరికి వస్తుంది. అందరు గ్యాస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము, బట్ పానిక్ బుకింగ్ ఉండడం వల్ల అందరూ ఒకసారి రావడం వల్ల టైం అనేది కొంచెం పడుతుంది. అది ప్రాబ్లం. కొత్త అకౌంట్లు ఏమైనా ఇస్తున్నారా మళ్ళీ కొత్తగా ఎవరైనా? ప్రజెంట్ హోల్డ్లో ఉన్నాయితే ఈ ప్రజెంట్ ఇవ్వట్లేదు, అది మేబీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వచ్చు, అప్పుడు అందరికి మళ్ళీ రిలీజ్ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అందరికీ అందరూ ఒకసారి రావడం వల్ల మేము చూడలేం కాబట్టి టైం పడుతుంది. అంతేగాని ప్రాబ్లం అయితే స్టాక్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మా కస్టమర్స్ మీరు అడగచ్చు, నో ప్రాబ్లం. అంతా కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా ఇస్తుండ్రు అంతే. కొంచెం మా టైంని వీలు పట్టుకొని మేము వస్తున్నాం కాబట్టి అందు గురించి ఏమీ టెన్షన్ అన్నది లేదు. అంతే. ఈడ అయినాకనే అక్కడ కూడా ఇస్తుండ్రు, అవి కూడా మాకేం కొరత పడడం ఏం లేదు, టెన్షన్ కూడా ఏం లేదు. అంటే ఒకవేళ స్టాక్ లేదు అన్న భయానికి ఒకటేసారి వస్తారు అంతే. ఏం లేదు, టెన్షన్ పడుతున్నారు అంతే. ప్రభుత్వం అంతా ఖాళీగా అంతా అయ్యో ఏమవుతుందో, గ్యాస్ రాకపోతే ఎట్లా వండుకోవాలో తినాలన్నది ఒక బాధే ఉంది కానీ ఏం లేదు దాని గురించి. థ్యాంక్ యూ. చూడొచ్చు మనము ఇక్కడ ఉన్న పరిస్థితి. మేనేజ్మెంట్ని అడిగితే కనుక వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది, కాకపోతే ఏంటంటే ఎక్కడ తక్కువ పడుతుందో అన్న ఒక భయంతో ప్రజలు ఒకటేసారి ఫ్లోటింగ్ మీద ఏజెన్సీల మీద పడడం వల్ల భారీగా లైన్లు కట్టడం వల్ల మేము మేనేజ్ చేయడంలో కొంచెం కొరత అనేది ఏర్పడుతుంది తప్ప గోడౌన్లలో స్టాక్ అనేది ఉంది. రెగ్యులర్గా ఉండేవాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి టైంకి అనేది చేరుతుంది. బట్ ఒకటేసారి ఫ్లోటింగ్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది, కానీ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు అవసరం లేదని చెప్తున్నారు. చూద్దాం పరిస్థితి అనేది ఎలా ఉంటుందో. ఈ రోజుకైతే ఈ భారత్ గ్యాస్ ఏజెన్సీలో అయితే పర్లేదని చెప్తున్నారు. మనం రేపటి నుంచి తదుపరి వారం 10 రోజుల్లో కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది.